వి స్పోర్ట్స్. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ స్లో ఓవర్ రేట్ తో మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఏప్రిల్ 1న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన చివరి మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ పంత్ కు 12 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ తర్వాత వెంటనే ఢిల్లీ కెప్టెన్ అదే తప్పును రిపీట్ చేశాడు. నిన్న అనగా ఏప్రిల్ 3వ తేదీన కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో వరుసగా రెండోసారి స్లో ఓవర్ రేట్ ను కొనసాగించినందుకు పంత్ కి 24 లక్షల జరిమానా విధించబడింది. కెప్టెన్ పంత్ కు మాత్రమే కాదు, ఢిల్లీ జట్టులోని ఆటగాళ్లకు కూడా జరిమానా విధించారు. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ తో సహా ఢిల్లీ జట్టులోని ప్లేయింగ్ 11 లో ఉన్న వారికి 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించబడింది. పంత్ మరోసారి స్లో ఓవర్ రేట్ కారణంగా శిక్షకు గురైతే 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ స్లో ఓవర్ రేట్ తో 12 లక్షల జరిమానా ఎదుర్కొన్న తొలి ప్లేయర్ గా నిలిచాడు. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లను చితక్కొట్టారు. దీంతో పంత్ ఫీల్డింగ్ సెట్ చేయడంతో తడబడి ఇన్నింగ్స్ ను నిర్ణీత సమయానికి పూర్తి చేయలేకపోయాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లీగ్ లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ నమోదు చేస్తూ 106 రన్స్ తేడాతో ఢిల్లీని ఓడించింది. సునీల్ నరైన్ 39 బాల్స్ లో 7 ఫోర్లు 7 సిక్సర్లతో 85 పరుగులు చేయగా అంగ్ క్రిష్ రఘువంశీ 27 బాల్స్ లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 54 పరుగులు చేసి 50లతో చెలరేగిపోవడంతో తొలుత కేకేఆర్ 20 ఓవర్లలో 272 పరుగులు 7 వికెట్ల స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో కేకేఆర్ 166 పరుగులకే పరిమితమైంది.